హే వాట్సాప్ మై లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? అందరికీ గుడ్ మార్నింగ్. అండ్ ఈరోజు మీకోసం నేను అల్కాజార్ కార్ రివ్యూ చేస్తున్నాను. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. అండ్ ఈ వీడియోలో ఈ కార్ గురించి దీంట్లో ఉన్న ఫీచర్స్ ఏమున్నాయి అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్గా చెప్తాను. సో డూ వాచ్ ద వీడియో టిల్ ద ఎండ్. మీరు ఎవరైనా మన వీడియోస్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఉంటే కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఇలానే సపోర్ట్ చేస్తుండండి. డెఫినెట్లీ ఇంకా మంచి కార్స్, మంచి రివ్యూస్, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఐ డెఫినెట్లీ ట్రై టు ప్రొవైడ్. సో ఈరోజు అయితే నేను ఈ అల్కాజార్ టోటల్ రివ్యూ అని చెప్తాను. అండ్ బేసిక్గా దిస్ వీడియో ఇస్ ఇంటూ 2 parts. ఒకటి ఫీచర్స్ వీడియో ఉంటుంది, నెక్స్ట్ టైం రైడ్ రివ్యూ ఉంటుంది. సో ఒకటే వీడియోలో ఈ కార్ గురించి చెప్పాలంటే వీడియో చాలా లెంతీ అయిపోతుంది. సో దాట్ ఈస్ వై ఈ వీడియోలో ఎవ్రీథింగ్, ఈ కార్లో ఉన్న ఫీచర్స్ ఏమున్నాయి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో మీకు టోటల్గా రైడ్ రివ్యూ ఉంటుంది. రైడ్ రివ్యూలో మీకు లైక్ రైడ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, బ్రేక్స్, సస్పెన్షన్ కానీ, పవర్ కానీ, ఇవన్నీ ఎలా ఉన్నాయి అనేది నెక్స్ట్ వీడియోలో వస్తాయి. సో ఈ 2 వీడియోస్ చూశాక మీరు కార్ కొనాలనేది డిసైడ్ కండి. అండ్ ఐ థ్యాంక్ Hyundai ఫర్ ప్రొవైడింగ్ మీ దిస్ వెహికల్. So let's get into the video. This is the all new Hyundai Alcazar 2021. So this is the latest model. సో ఈ కార్ ఏంటంటే దీనికన్నా ముందు ఆల్రెడీ క్రేటా మనకి 5-seater వేరియంట్ ఉండే కదా. సో దానికి అప్గ్రేడ్గా ఇది 6-seater అండ్ 7-seaterగా లాంచ్ చేశారనమాట. ఒకవేళ కార్ని చూసుకుంటే కొంచెం మనకి కార్ లెంత్ అయితే ఉంటుందో లెంత్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది వెన్ కంపేర్డ్ విత్ క్రేటా. సో దీంట్లో 6-seater 7-seater ఉంది కదా. సో దీంట్లో కొన్ని యాడెడ్ ఫీచర్స్ కూడా ఉన్నాయి వెన్ కంపేర్డ్ విత్ క్రేటా. సో క్రేటాలో ఉన్న అన్ని ఫీచర్స్ కూడా దీంట్లో ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఓవరాల్ 360 డిగ్రీ చూస్తున్నారు కదా. సో రియర్ సైడ్ చూసుకుంటే కొంచెం మనకి టాటా హెక్సా అవుతుందో సో దానిలాగా డిజైన్ కనిపిస్తుంది. అండ్ ఓవరాల్ ఒకవేళ కార్ కానీ చూసుకుంటే చూడడానికి అయితే క్రేటా కంటే దీని లుక్ అయితే ఇంకా కొంచెం బాగుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను చెప్తాను. ఫస్ట్ బేసిక్గా దీని ఇంజన్ ఏంటంటే దీంట్లో 2 ఇంజన్స్ ఉన్నాయి. పెట్రోల్లో మీకు 2 లీటర్ ఇంజన్ ఉంటుంది, డీజిల్లో ఒకసారి మీకు 1.5 లీటర్ ఇంజన్ ఉంటుంది. ఇప్పుడు నేను మీకు ఇంజన్ బే అనేది చూస్తాను. సో ఇంజన్ బే చూసుకుంటే ఇది 1.5 లీటర్. ఇప్పుడు మనం చూసేది డీజిల్ వేరియంట్ 1.5 లీటర్. దీంట్లో మీకు 113 bhp పవర్ ఉంటుంది. అండ్ టార్క్ ఏమో మీకు 250 Nm టార్క్ ఉంటుంది. ఇది టర్బో చార్జ్డ్ ఇంజన్. అండ్ ఒకవేళ ఇంజన్ కంపార్ట్మెంట్ చూసుకుంటే డీజిల్ వేరియంట్ కాబట్టి మీకు ఇంజన్ బే అనేది చాలా లైక్ ఫుల్ కనిపిస్తుంది. ఇన్ కేస్ ఒకవేళ పెట్రోల్ తీసుకుంటే మాత్రం పెట్రోల్లో కొన్ని పార్ట్స్ అనేవి తక్కువ ఉంటాయి. అండ్ పెట్రోల్ ఈజ్ యాక్చువల్లీ మోర్ పవర్ఫుల్ అనమాట. సో పెట్రోల్లో తీసుకుంటే ఈ కార్లో మీకు 2 లీటర్ ఇంజన్ వస్తుంది. సో డీజిల్ తీసుకుంటే 1.5 లీటర్ అనమాట. సో ఇదైతే మీకు బేసిక్గా ఇంజన్ గురించి. సో దిస్ ఈజ్ CRDI 16 valve అండ్ 4 cylinder. సో ఈచ్ అండ్ ఎవ్రీ సిలిండర్కి 4 valves ఉంటాయి. సో 4x4 16 DORC కాన్ఫిగరేషన్. సో బేసిక్ అనమాట. ఇంతకుముందు ఉన్న క్రేటా ఏదైతుందో సేమ్ ఎవ్రీథింగ్. దీని ఇంజన్ అయితే ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. బట్ ఏంటంటే మీకు దీంట్లో డ్రైవింగ్ మోడ్స్ కానీ, ట్రాక్షన్ కంట్రోల్, ఇవన్నీ కూడా అడిషనల్గా ఉన్నాయి. సో ఎలక్ట్రానిక్స్ వైజ్ కొంచెం ఎలక్ట్రానిక్స్ అనేది ఈ కార్లో కొంచెం ఎక్కువ ఉన్నాయి. అండ్ లెట్ మీ క్లోజ్ ద బానెట్. ఇప్పుడు డిజైన్ గురించి చూసుకుంటే ఈ కార్ మోడల్ టోటల్ సిగ్నేచర్ ఈజ్ ద టాప్ ఎండ్ వర్జన్. సో బేసిక్గా దీంట్లో 3 వేరియంట్స్ ఉన్నాయి. ఒకటి మనకి ప్రెస్టీజ్, ప్లాటినం యాజ్ వెల్ యాజ్ సిగ్నేచర్. మనం చూసేది సిగ్నేచర్ వేరియంట్, టోటల్ టాప్ ఆఫ్ ది లైన్. సో దీంట్లో మనకి ఫ్రంట్ డిజైన్ చూసుకుంటే ఈ గ్రిల్ ఏదైతుందో క్రేటాకి దీనికి గ్రిల్ అనేది చేంజ్ ఉంది. అండ్ దీనికి ఇక్కడ మీకు ఫ్రంట్ కెమెరా ఉంది. సో టోటల్ దీనికి 360 డిగ్రీ కెమెరాస్ ఉన్నాయి. సో ఫ్రంట్ బ్యాక్ మీకు మిర్రర్స్ ఉన్నాయి కదా, మిర్రర్స్ మీద కూడా కెమెరాస్ ఉంటాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు లాంగ్ ఇదంతా టోటల్ DRL అండ్ LED హెడ్ ల్యాంప్స్. అండ్ ఇక్కడ బాటంలో చూసుకుంటే మీకు బల్బ్ టర్న్ సిగ్నల్స్ ఉంటాయి. అండ్ ఇది మీకు ఫాగ్ ల్యాంప్. సో ఈ టోటల్ బేస్లో ఉంది. ఇది ఇండికేటర్ యాక్చువల్గా కొంచెం పైన ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. అండ్ ఇదైతే మీకు ఫ్రంట్ గురించి. ఫ్రంట్లో ఇంకా మీకు సెన్సార్స్ కూడా ఉన్నాయి, పార్కింగ్ సెన్సార్స్ ఇక్కడ చూస్తారు కదా. సో టోటల్ టాప్ ఆఫ్ ది లైన్ తీసుకుంటే మీకు ఈచ్ అండ్ ఎవ్రీ ఫీచర్ వస్తుంది. అండ్ ఇప్పుడు మీరు సైడ్ ప్రొఫైల్లో చూసుకుంటే సైడ్ ప్రొఫైల్ ఒకవేళ చూస్తే చాలా లాంగ్ అనిపిస్తుంది. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఇస్ 200 mm. సో 200 mm అంటే మనం నార్మల్ అన్ఈవెన్ రోడ్స్లో వెళ్ళినా కూడా మనం 200 mm అంటే యాక్చువల్గా సరిపోతుంది. అండ్ ఒకవేళ ఇప్పుడు వీల్స్ దగ్గర చూసుకుంటే ఫ్రంట్లో మీకు డైమండ్ కట్ అలాయ్ వీల్స్ వస్తున్నాయి 18 ఇంచ్వి. సో మీకు టాప్ మోడల్ టాప్ అండ్ టాప్ సెకండ్ వేరియంట్ తీసుకుంటే మీకు 18 ఇంచ్ వీల్స్ వస్తున్నాయి. అండ్ ఒకవేళ మీరు బేసిక్ మోడల్ తీసుకుంటే మీకు 17 ఇంచ్ వీల్స్ వస్తున్నాయి. సో ఇది డిఫరెన్స్. అండ్ టోటల్ డిస్క్ బ్రేక్స్ కూడా టోటల్ 4 డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. మీకు ఇక్కడ క్లియర్గా చూస్తాను. సో దిస్ ఈజ్ అ డిస్క్ బ్రేక్. ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి యాజ్ వెల్ యాజ్ మీకు రియర్లో కూడా డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి అబ్జర్వేషన్ ఏంటంటే ఇక్కడ మీకు ఫ్లోర్ బోర్డ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఫుట్ రెస్ట్ది. సో ఇది మీకు టాప్ ఆఫ్ ది లైన్ మోడల్స్లో మీకు ఉంటుంది, బేసిక్ మోడల్లో రాదు అది. ఇక్కడ మిర్రర్స్ దగ్గర చూసుకుంటే ఇక్కడ మిర్రర్స్ మీద మీకు ఇండికేటర్స్ ఉన్నాయి. అండ్ దీస్ ఆర్ కెమెరాస్. సో ఇక్కడ కెమెరాస్ కనిపిస్తున్నాయి కదా. సో టోటల్గా 4 కెమెరాస్ని ఆగ్మెంటెడ్ రియాలిటీ చేసుకొని మనకి ఒక బర్డ్స్ ఐ వ్యూ అని వస్తుంది. సో ఇంజనీరింగ్లో మనకి డ్రాయింగ్లో ఉంటుండే కదా, సో బర్డ్స్ ఐ వ్యూ అని. సో ఎగ్జాక్ట్ ఆ బర్డ్స్ ఐ వ్యూనే మనకి దీంట్లో యాక్చువల్గా ఇంప్లిమెంట్ చేశారు. సో నీకు అది కూడా నేను మీకు క్లియర్గా చూస్తాను. అండ్ పైన చూసుకుంటే మీకు పానోరమిక్ సన్ రూఫ్ ఉంది. సో సన్ రూఫ్ ఈజ్ యాక్చువల్లీ సో బిగ్.
అండ్ ఇప్పుడు బ్యాక్ సైడ్ చూద్దాం. సో బ్యాక్ సైడ్ డిజైన్ వచ్చేసరికి సేమ్ మనకి టాటాలో ఉన్న హెక్సా మోడల్ అవుతుందో ఎగ్జాక్ట్లీ కొంచెం లిటిల్ సిమిలర్ అవుతుంది. ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ ఉన్నాయి అండ్ రియర్ కూడా మీకు కెమెరా అనేది వచ్చింది అండ్ రియర్ వైపర్, రియర్ డీఫాగర్ అండ్ ఇక్కడ మీకు స్పాయిలర్ టైప్ ఆఫ్ డిజైన్ కూడా ఉంది. సో ఏంటంటే ఓవరాల్ మనకి ఒక హైవేకి వెళ్ళడానికి లైక్ లాంగ్స్కి వెళ్ళడానికి కోసం యాక్చువల్గా డీసెంట్గా ఉంది, చాలా డీసెంట్ ఉంది. అండ్ దిస్ ఈజ్ అ సిగ్నేచర్ వేరియంట్, ఇట్స్ ఏ సిగ్నేచర్. అండ్ ఇక్కడ ఫంక్షనల్ డ్యూయల్ టిప్స్ ఉన్నాయి దీనికి ఎగ్జాస్ట్వి. సో దీస్ ఆర్ నాట్ ఫేక్, దీస్ ఆర్ యాక్చువల్లీ ఫంక్షనల్. అండ్ ఇక్కడ సెన్సార్స్ కూడా ఉన్నాయి, 1, 2 and 3 and 4 సెన్సార్స్. అండ్ డీజిల్ క్యాప్ ఈస్ ప్లేస్డ్ ఆన్ ద లెఫ్ట్ సైడ్. ఇది కాకుండా ఒకవేళ టాప్లో చూసుకుంటే మీకు షార్క్ ఫిన్ యాంటీనా అండ్ రూఫ్ రైల్స్. సో రూఫ్ రైల్స్ ఆర్ నాట్ ఫంక్షనల్, సో దాని మీద మీరు లోడ్ పెట్టుకునే ఆప్షన్ అయితే లేదు. అండ్ ఇప్పుడు ఇంటీరియర్ చూస్తాను. సో దీనికి ప్యాసివ్ ఎంట్రీ కూడా ఉంది. సో ఇంటీరియర్ చూసుకుంటే దానికి కొంచెం ప్రీమియంనెస్ కనపడుతుంది. అండ్ ఈ కార్కి కూడా ఇంకొక ఫీచర్ ఏంటంటే ఇది రిమోట్ స్టార్ట్ ఉంది ఈ కార్కి. సో మీకు ఒక్కసారి నేను అది ఆన్ చేసి చూపిస్తాను. సో దిస్ ఈజ్ ద కీ ఫాబ్. సో జనరల్ ఇప్పుడు కార్ అనే లాక్ ఉంది. ఇప్పుడు ఈ బటన్ని హోల్డ్ చేసి పట్టుకోవాలి. సో చూసారు కదా వెహికల్ అనేది ఆన్ అయిపోయింది. సో దిస్ ఈజ్ ఏ వెరీ గుడ్ ఫీచర్ అనమాట. సో ఇలాంటి కొన్ని కనెక్టివిటీ యాప్స్ ఉన్నాయి. దీంతోపాటు మనకి లోపల ఒకవేళ ఏసీ ఆన్లో ఉంటే ఆటోమేటిక్గా ఏసీ కూడా ఆన్ అయిపోతుంది. సో ఏంటంటే మనకి కారు ఎండలో పెట్టేసి చాలాసేపు అయినాక మనం కార్ ఒకవేళ ఆన్ చేసినాం అనుకోండి, మనం కార్ దగ్గరికి వెళ్ళే ముందే కార్ అనేది కొంచెం కూల్ అయిపోతుంది. సో ఇది యాక్చువల్గా మనం ఇంత బడ్జెట్ అనేది పెడుతున్నాం కాబట్టి ఎక్స్పెక్ట్ అనమాట ఇలాంటి ఫీచర్స్ అయితే ఉండాలి. అండ్ ఇలా దగ్గరికి రాగానే మనకి మిరర్స్ అనేది ఓపెన్ అయిపోతాయి ఆటోమేటిక్గా. సో ప్యాసివ్ ఎంట్రీ ఉంది, 2 times క్లిక్ చేయగానే ఓపెన్ అవుతుంది. అండ్ ఈ కీ కూడా మనం జస్ట్ పాకెట్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇప్పుడు టోటల్ రైట్ సైడ్ చూసుకుంటే మీకు బయట ఓఆర్విఎం కంట్రోల్స్, లాక్ అన్లాక్ అండ్ విండో అప్ డౌన్ ఫంక్షన్ ఉంది కదా, ఇది ఓన్లీ ఫర్ డ్రైవర్ సైడ్ మాత్రమే ఉంది. సో ఈ చుట్టుపక్కల ఉన్న ఏవైతే గ్లాసెస్ ఉన్నాయో వాటికైతే లేదు, ఓన్లీ ఫర్ ది డ్రైవర్ విండో అండ్ విండోస్ లాక్. అండ్ టోటల్ ఈ కార్లో బోస్ ఆడియో సిస్టమ్ ఉంది, 8 స్పీకర్స్. అండ్ లెట్ మీ షో యూ ద ఇంటీరియర్. ఇంటీరియర్లో ఫస్ట్ మెయిన్ థింగ్ ఈ కార్లో బెస్ట్ ఫీచర్ ఏంటంటే వెంటిలేటెడ్ సీట్స్. సో వెంటిలేటెడ్ సీట్స్ మనకి ఈ కార్ లోపల సీట్స్ ఉన్నాయి కదా, ఈ ఫ్రంట్ 2 seatsలో కూడా వెంటిలేటెడ్ సీట్స్ ఉన్నాయి. వన్ ఆఫ్ ది బెస్ట్ టచ్ అని చెప్పుకోవచ్చు. ఇండియన్ కండిషన్స్ ప్రకారం అయితే మనకి వెంటిలేటెడ్ సీట్స్ ఉంటే చాలా బాగుంటుంది. ఆఫ్ కోర్స్ ఈ ప్రైస్ బ్యాకెట్లో మనం ఇంత పెడుతున్నప్పుడు వి విల్ ఎక్స్పెక్ట్ అనమాట. సో ప్రాక్టికల్గా చూసుకుంటే ఇండియన్ కండిషన్స్ ప్రకారం యాక్చువల్లీ వర్త్. అండ్ ఇది కూడా అడ్జస్టబుల్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్. ఇది మీకు 8 way అడ్జస్టబుల్ ఉంటుంది, ఫ్రంట్ బ్యాక్. ఇది కూడా టోటల్ ఎవ్రీథింగ్ ఈజ్ టోటల్లీ పవర్ అడ్జస్టబుల్. సో పుష్ స్టార్ట్ అయితే ఉంది దీనికి. సో దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ 10.25 inch డిస్ప్లే. దీంట్లో మీకు స్పీడోమీటర్, టాకోమీటర్ అండ్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఏతుందో టోటల్గా మీకు ఈ స్క్రీన్లోనే కనిపిస్తుంది. అండ్ టోటల్ రైట్ సైడ్ చూసుకుంటే మీకు టాకోమీటర్ ఉంది అండ్ టోటల్ లెఫ్ట్ సైడ్లో స్పీడోమీటర్ ఉంది. సో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ థీమ్స్ లాగా చేంజ్ అవుతాయి అనమాట. అవి ఎప్పుడు చేంజ్ అవుతాయి అంటే ఇక్కడ మనకి డ్రైవింగ్ మోడ్ ఆప్షన్ ఉంది, ఇక్కడ కనిపిస్తుంది కదా ది టాగల్. ఈ టాగల్ మీద డ్రైవ్ అని ఉంది, ట్రాక్షన్ ఉంది, 2 options ఉన్నాయి. సో డ్రైవ్ అని ఇప్పుడు బటన్ క్లిక్ చేయగానే ట్రాక్షన్లో ఉంది. సో ట్రాక్షన్లో మీకు స్నో మోడ్, శాండ్ మోడ్ యాజ్ వెల్ యాజ్ మడ్ మోడ్, 3 modes ఉన్నాయి ట్రాక్షన్లో. అండ్ ఈ బటన్ ఇంకోసారి క్లిక్ చేయగానే మనకి డ్రైవ్ మోడ్లోకి వెళ్తుంది. సో ఈ డ్రైవ్ మోడ్లో కంఫర్ట్ మోడ్ ఉంది. అండ్ ఇప్పుడు నేను చేంజ్ చేసినప్పుడు మీకు ఏంటంటే ఇక్కడ యానిమేషన్ వస్తుంది చూడండి. సో దిస్ ఈజ్ ఈకో మోడ్, దిస్ ఈజ్ స్పోర్ట్ మోడ్. సో టోటల్గా 3 రైడింగ్ మోడ్స్ ఉన్నాయి అండ్ 3 ట్రాక్షన్ మోడ్స్ ఉన్నాయి. అండ్ ఇంకా అడిషనల్ డిస్ప్లే చూసుకుంటే లెఫ్ట్ సైడ్లో మీకు ఫ్యూయల్ గేజ్, రైట్ సైడ్లో టెంపరేచర్ అండ్ టోటల్ బాటంలోనేమో మీకు యావరేజ్ ఫ్యూయల్ ఎకనామీ, సెంటర్లో మీకు ఎంఐడి అంటే మల్టీ ఇన్ఫర్మేషనల్ డిస్ప్లే. సో దాంట్లో ఏమేమి వస్తున్నాయంటే ఇక్కడ స్టీరింగ్ మీద చూసుకుంటే సో దిస్ ఈజ్ ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్. ఇక్కడ బటన్ క్లిక్ చేసినప్పుడు మీకు కంపాస్ ఉంది అండ్ టైర్ ప్రెషర్ మానిటర్. అండ్ ఇది కాకుండా ఇక మీరు డౌన్ చేసిన కొద్దీ మీకు ఇక్కడ ఇంకా ఫ్యూయల్ గురించి, మనం కార్ స్టార్ట్ చేసినాక ఎంత దూరం వెళ్ళాము, అది ఇదని టోటల్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలుస్తుంది. అండ్ ఇదైతే మీకు దీని గురించి. ఇంకా అడిషనల్గా ఇక్కడ మీకు డిస్టెన్స్ టు ఎంటీ కనబడుతుంది అండ్ స్పోర్ట్ మోడ్ అని కనిపిస్తుంది, ఓడోమీటర్ అండ్ గేర్ ఇండికేటర్. సో మనం చూసేది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కాబట్టి ఇక్కడ మనకి పార్క్, రివర్స్, న్యూట్రల్, డ్రైవ్ అండ్ మాన్యువల్, స్పోర్ట్ మోడ్ ఉంది. సో ప్లస్ మైనస్ ఐదర్ మీరు ప్యాడల్ షిఫ్టర్స్ అని యూజ్ చేయొచ్చు ఆర్ ఎల్స్ మీరు ఇదన్నా కానీ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా మీకు స్టీరింగ్ మీద కూడా చూస్తాను, ఇక్కడ మీకు క్రూజ్ కంట్రోల్ ఆప్షన్స్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ అ క్రూజ్ కంట్రోల్ ఆప్షన్. అండ్ ఇక్కడ సైడ్ బ్లూటూత్ కంట్రోల్స్ అండ్ మీడియా ఉంది కదా, దీంట్లో ఉన్న మీడియా కంట్రోల్ చేసుకోవడానికి ఇక్కడ మీడియా ఆప్షన్స్ మొత్తం ఇక్కడ ఉన్నాయి. అండ్ ప్యాడల్ షిఫ్టర్స్ ఉన్నాయి. సో ఈ ప్యాడల్ షిఫ్టర్స్, దీంట్లో ఉన్న ట్రాన్స్మిషన్ ఇవన్నీ కూడా రియల్ టైంలో ఎలా వర్క్ చేస్తున్నాయో నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్గా చూపిస్తాను. సో దీని రెస్పాన్సివ్ ఎలా ఉంది, మీకు రియల్ టైంలో యాక్చువల్గా వర్త్ ఉందా లేదా ప్యాడల్ షిఫ్టర్స్ కానీ, సో 1.5 లీటర్కి ఏంది అనేది టోటల్గా నేను చెప్తాను నెక్స్ట్ రైడ్ రివ్యూలో చూపిస్తాను. అండ్ దీస్ ఆర్ ఏసీ వెంట్స్.
నైస్. సో నో సాఫ్ట్ లెదర్ అయితే ఎక్కడ లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ హార్డ్ ప్లాస్టిక్. అండ్ ఈ కార్ ఏంటంటే టోటల్ ఈ కార్లో మీకు ఎయిర్ బ్యాగ్స్ 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. సో టోటల్ మీకు ఫ్రంట్ కానీ సైడ్ కానీ టోటల్ 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే గుడ్ టచ్ పానోరమిక్ సన్ రూఫ్. సో పానోరమిక్ సన్ రూఫ్ కూడా మీకు ఒక్కసారి నేను చూపిస్తాను. సో ఒకసారి చూడండి. సో వెరీ గుడ్ థింగ్. క్రేటాలో మన దీంట్లో ఇవన్నీ చూస్తుంటాం కదా. సో పానోరమిక్ సన్ రూఫ్ అనేది చాలా అట్రాక్టివ్, అంటే మనకి లోపల ఏరీ ఫీలింగ్ అనేది చాలా వస్తుంది. సో దిస్ ఈస్ టోటలీ ఓపెన్ అండ్ క్లోజ్ చేసుకోవాలంటే కూడా వన్ టచ్ చేస్తే మీకు క్లోజ్ అనేది అయిపోతుంది. సో దీనికి సంబంధించిన ఆప్షన్స్ అయితే టోటల్ ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇది మీకు డోర్ లైట్ అండ్ ఇక్కడ మీకు ఎల్ఈడి మ్యాప్ లైట్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఒకటి జస్ట్ క్లిక్ చేయాలన్నమాట దీన్ని. సో దాట్స్ ఇట్. అండ్ ఇక్కడ మీకు సన్ గ్లాస్ హోల్డర్ అండ్ నో వ్యానిటీ మిర్రర్ ఆన్ ద రైట్ సైడ్. అండ్ వ్యానిటీ మిర్రర్ ఉంది బట్ దెర్ ఈస్ నో లైట్. సో ఎయిర్ బ్యాగ్స్ అయితే మీకు ఫ్రంట్ ఇక్కడ మీకు సీట్స్లలో ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ కార్ మీకు సైడ్ ఏదైతే ఉంటుందో ఆ కర్టెన్ అది కూడా ఉంటుంది. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. సో దీంట్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ బేసికలీ దిస్ నావిగేషన్ సిస్టమ్ ఈజ్ వెరీ గుడ్ అండ్ చాలా యాక్చువల్గా క్లియర్ ఉంది అండ్ ఇట్స్ వెరీ నీట్. సో యాక్సెసిబుల్ రేంజ్లో అయితే ఉంది. అండ్ దిస్ ఈస్ ద హోమ్. అండ్ ఇక్కడ మీకు రేడియో, కంపాస్ అండ్ ఇక్కడ స్క్రోల్ చేసినప్పుడు మీకు ఫోన్, ఆండ్రాయిడ్ ఆటో, ఎయిర్ ప్యూరిఫైయర్, రేడియో, యూఎస్బీ వీడియో. సో యూ కెన్ ఆల్సో సీ వీడియోస్. నావిగేషన్ ఉంది, బ్లూ లింక్ ఉంది. సో బ్లూ లింక్ అంటే కనెక్టెడ్ యాప్ టెక్నాలజీ. సో దీంతో మనము కార్ని ట్రాక్ చేసుకోవడం కానీ లైక్ లైట్స్ ఆన్ చేయడం, ఆఫ్ చేయడం, సో ఇలాంటి కొన్ని బేసిక్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి బ్లూ లింక్లో. సో బ్లూ లింక్ మీరు యూజ్ చేయాలనుకుంటే మీకు అలాంటి కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. యాపిల్ కార్ ప్లే, ఫేవరెట్స్ అండ్ మీడియా, మ్యాప్, వాయిస్ మెమో అండ్ సెట్టింగ్స్లోకి వెళ్తే మనకి వెహికల్ నావిగేషన్, ఫోన్, బ్లూటూత్, బ్లూ లింక్, జనరల్, ఆడియో అండ్ డిస్ప్లే. సో ఇట్లా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ కార్కి నేను చెప్పాను కదా, సో బోస్ ఆడియో సిస్టమ్ ఉంది. ఇప్పుడు సెంటర్ కన్సోల్ చూసుకుంటే సో దిస్ ఇస్ ద గేర్ లీవర్ అండ్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఉంది. సో సింగిల్ జోన్ ఏసీ దీంట్లో అండ్ మీడియా కోసం టోటల్ ఉంది. అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్ ఏంటంటే దీనికి వాల్యూమ్ది మాన్యువల్ నాబ్ ఉంది, విచ్ ఈస్ రియల్లీ నైస్. సో టచ్ ఉంటుందంటే కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది, బట్ మాన్యువల్ నాబ్ ఈజ్ రియల్లీ ప్రాక్టికల్ అనమాట. అండ్ దిస్ ఈజ్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఏసీ కంట్రోల్స్ టోటల్ ఇక్కడ ఉన్నాయి, రియర్ డిఫాగర్, రియర్ వైపర్ అండ్ ఏసీ చేంజ్ వెంట్స్ కోసం మనకి ఎక్కడైతే ఆప్షన్ అయితే ఉంది ఇక్కడ ఉంది. అండ్ దిస్ ఈజ్ అ రియర్ డిఫాగర్ బటన్. అండ్ ఇక్కడ మీకు 12 volts పవర్ సాకెట్, నార్మల్ యూఎస్బీ అండ్ ఫాస్ట్ చార్జర్. అండ్ ఇక్కడ మీకు వైర్లెస్ ప్యాడ్ కూడా ఉంది. సో టాప్ మోడల్ తీసుకుంటే మీకు వైర్లెస్ ప్యాడ్స్ వస్తున్నాయి. అండ్ టాప్ మోడల్ తీసుకుంటే మీకు ఫ్రంట్ కాకుండా ఇక్కడ సెంటర్లో కూడా మీకు ఒక వైర్లెస్ ప్యాడ్ ఉంటుంది. సో మీరు ఇక్కడ సెంటర్లో చూస్తే ఇక్కడ కూడా వైర్లెస్ ప్యాడ్ అనేది ఉంది. అండ్ ఇక్కడ దిస్ ఈజ్ అ డ్రైవింగ్ గేర్ నాబ్. అండ్ ఇందాక మీకు డ్రైవ్ మోడ్ చూపించాను కదా, సో ఆ డ్రైవ్ మోడ్ సంబంధించిన నాబ్ ఇక్కడ ఉంది. అండ్ ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఆటో హోల్డ్ ఆప్షన్ అండ్ వెంటిలేటెడ్ సీట్స్. సో వెంటిలేటెడ్ సీట్స్ ఆర్ వెరీ నైస్. సో మీకు ఫ్రంట్ ప్యాసింజర్ యాజ్ వెల్ యాజ్ డ్రైవర్ రెండిద్దరికి కూడా మీకు వెంటిలేటెడ్ సీట్స్ వస్తున్నాయి. అంటే సీట్లలో మీకు ఏసీ అనేది వస్తుంది, లైక్ కూలింగ్ ఫంక్షన్ అనేది ఉంది. సో వెరీ ప్రాక్టికల్. అండ్ ఇందాక చెప్పాను కదా, ఇండియన్ మన వెదర్ కండిషన్స్కి అయితే యాక్చువల్లీ చాలా అవసరం అనమాట. సో ఇదైతే మీకు ఇక్కడ 2 కప్ హోల్డర్స్ ఉన్నాయి. అండ్ దిస్ ఈజ్ ఎయిర్ ప్యూరిఫైయర్. లెట్ మీ ఓపెన్ ఇట్. అండ్ దిస్ ఈజ్ ద అమౌంట్ ఆఫ్ ప్లేస్ ఇట్ హ్యాస్. బాక్స్ ఈజ్ యాక్చువల్లీ స్మాల్. అండ్ దీనిలో మీకు కూలింగ్ ఫంక్షన్ కూడా ఉంది. సో ఇన్ కేస్ మీరు ఏమైనా చిన్న లైక్ కూల్ డ్రింక్స్ కానీ అలాంటివి పెట్టుకుంటే మీకు అలాంటి కూల్ చేసుకోవచ్చు. సో కూలింగ్ ఫంక్షన్ ఈజ్ గుడ్, బట్ ఏంటంటే ప్రాక్టికల్గా అది గ్లవ్ బాక్స్ అనేది చాలా స్మాల్ ఉంది. అండ్ వాటర్ బాటిల్ హోల్డర్స్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ లైక్ కామన్ ప్రతి కార్లో ఉన్న ఫీచర్స్ ఉన్నాయి. దానికి ఇంకొక బెస్ట్ ఫీచర్ ఏదంటే దీనికి ఉన్న 360 కెమెరా. సో ఇప్పుడు నేను కెమెరా చూస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ 360 కెమెరా కనిపిస్తుంది అది ఇక్కడ. సో ఇది ఏంటంటే టోటల్ బర్డ్స్ ఐ వ్యూ ఉంటుంది. అండ్ ఇక్కడ ఏమో మీకు ఈచ్ అండ్ ఎవ్రీ యాంగిల్ కనిపిస్తుంది, ఫ్రంట్ యాంగిల్. అండ్ ఇక్కడ మీకు క్లిక్ చేసిన కొద్దీ మీకు యాంగిల్స్ అనేవి చేంజ్ అవుతుంటాయి. ఇప్పుడు చూడండి, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ చూపిస్తుంది. అండ్ ఇది కాకుండా మీకు ఇక్కడ బ్రైట్నెస్ ఉంది. అండ్ ఇది కాకుండా ఇక్కడ మీకు బ్యాక్ సైడ్ది, సో బ్యాక్ సైడ్ కెమెరా ఇది. అండ్ టోటల్ ఇది ఫ్రంట్, ఇది ఫ్రంట్ కెమెరా. అండ్ ఇది టోటల్ బర్డ్స్ వ్యూ. అండ్ స్టీరింగ్ మనం ఎటు తిప్పితే అటు సైడ్ తిప్పితే అటు సైడ్ మీకు గైడ్ లైట్స్ అనేది వస్తున్నాయి చూడండి. అండ్ ఇది కాకుండా ఇంకొక ఫీచర్ ఏంటంటే దీంట్లో ఉన్న సైడ్కి మిర్రర్స్కి కెమెరాస్ ఉన్నాయి కదా, అవి ఆన్ చేసినప్పుడల్లా మీకు ఇక్కడ స్క్రీన్లో కనిపిస్తుంది. రైట్ సైడ్ క్లిక్ చేయగానే మీకు రైట్ సైడ్ వస్తుంది. అండ్ లెఫ్ట్ సైడ్ క్లిక్ చేయగానే లెఫ్ట్ సైడ్ది మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో టోటల్గా కార్లో ఉన్న 4 కెమెరాస్ ఉన్నాయి కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ కెమెరాది కూడా మనం యాక్సెస్ అనేది చూసుకోవచ్చు. ఇదైతే ఈ 360 కెమెరావి మెయిన్ ఫీచర్స్. సో మనం మిడిల్ రోకి వెళ్దాం. మిడిల్ రోలో ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి అనేది చూద్దాం. సో మిడిల్ రోలో ప్లేస్ చూసుకుంటే మీకు ఈ మాత్రం ప్లేస్ వస్తుంది. సో ప్లేస్ అనేది చాలా ఎక్కువ ఏమి ఉండదు, బట్ మీడియం అనేది ఉంది. చాలా లైక్ హ్యూజ్ ప్లేస్ అనేది అయితే ఏం లేదు. అండ్ ఇక్కడ మీకు స్కూప్డ్ అవుట్ సీట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మీకు వైర్లెస్ ఛార్జ్ అండ్ 2 కప్ హోల్డర్స్. అండ్ ఇక్కడ 2 ఏసీస్ ఉన్నాయి, 1 యూఎస్బీ. అండ్ మీకు బోస్ ఆడియో సిస్టమ్. సో ఈచ్ అండ్ ఎవ్రీ మిర్రర్కి ఇక్కడ బ్లైండ్స్ అనేవి ఉన్నాయి, సన్ బ్లైండ్స్. అండ్ ఇదైతే మీకు ఇక్కడ ఐసోఫిక్స్ సీట్స్ ఉన్నాయి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఐసోఫిక్స్. సో దీంట్లో మీకు చిన్నపిల్లది ఏమన్నా సీట్ పెట్టుకోవాలనుకుంటే దీనికి ఇక్కడ మీరు ఫిక్స్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు
ఒకసారి మీరు కంఫర్ట్ అనేది చూడండి. సో దిస్ ఈజ్ అడల్ట్ రూమ్ స్పేస్ అండ్ ఇది కాకుండా దీనికి ఇంకా 2 సీట్స్ కూడా బ్యాక్ సైడ్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ టోటల్ 6 సీటర్ అండ్ వెనకాల యాక్చువల్గా చిల్డ్రన్ కోసమే చాలా బాగుంటుంది. అండ్ ఇది ఒకవేళ సీట్ మనం ఓపెన్ చేసి బ్యాక్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే జస్ట్ సింగిల్ 1 హ్యాండ్ తోటే మనం క్లిక్ చేయొచ్చు. జస్ట్ ఇలా లిఫ్ట్ చేస్తే అయిపోతుంది. సో దిస్ ఈజ్ హౌ ఈజీ. లోపలికి వెళ్ళాలనుకుంటే ఇప్పుడు మనం లోపల కూర్చుందాం. టోటల్ 3rd రోలో మీరు కూర్చుంటే మాత్రం అడల్ట్స్కి తక్కువ ఉంటుంది, బట్ చిల్డ్రన్ ఎవరైనా కూర్చుంటే మాత్రం ఓకే కంఫర్టబుల్ ఉంటుంది. అడల్ట్స్కి అయితే దిస్ ఈజ్ యాక్చువల్లీ నాట్ సజెస్టబుల్. అండ్ ఇక్కడ కూడా లైక్ రూమ్ స్పేస్ ఈజ్ యాక్చువల్లీ మీడియం, సో నాట్ చాలా ఎక్కువ కూడా ఏమనిపించదు, లైక్ ఇట్స్ మీడియం. ఇప్పుడు మీకు రియర్ బూట్ స్పేస్ కూడా చూస్తాను. సో ఇక్కడ కెమెరా అనేది ఇక్కడ కింద ప్లేస్ అయి ఉంది. సో రియర్ బూట్ స్పేస్ అనేది చాలా తక్కువ, జస్ట్ ఓన్లీ లైక్ 180 లీటర్స్ మాత్రమే ఉంది. సో ఇప్పుడు చూసారు కదా నా ఒక బ్యాగ్ ఇంకా నా హెల్మెట్ ఈ మాత్రం ప్లేసే ఉంది. బట్ ఈ సీట్స్ ఉన్నాయి కదా, ఈ 50-50 సీట్స్ మీరు టోటల్గా ఇది ఏంటంటే టోటల్గా దీన్ని లిఫ్ట్ చేసి మీరు ఇట్లా ఫ్రంట్కి పుష్ చేసుకోవచ్చు. సో ఫ్రంట్కి పుష్ చేసేస్తే ఈజీ అనమాట. జస్ట్ పుష్ చేసి మీరు ఫ్రంట్ క్లిక్ చేస్తే మీకు ఇలాంటి ప్లేస్ అయితే దొరుకుతుంది. సో వెనకాల మీరు కొంచెం రూమ్ అనేది తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు లగేజ్ హుక్స్ అయితే ఉన్నాయి. అండ్ రియర్ కంపార్ట్మెంట్కి ఏసీ వెంట్స్ ఇక్కడ ఉన్నాయి. 1 USB చార్జర్ ఇటు సైడ్, 1 USB చార్జర్ ఇక్కడ సైడ్ ఉంది. అండ్ బోస్ స్పీకర్స్ నేను ఇందాక చూపించాను కదా. సో టోటల్గా ఇదైతే మీకు కార్లో ఇలాంటి ఫీచర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ కార్కి ఎలక్ట్రానిక్ క్లోజింగ్ టెయిల్ గేట్ అలాంటిది ఏం లేదు. సో మీరు మాన్యువల్గానే పుష్ చేసుకోవాలి. ఇది ఒకటి యాక్చువల్గా మిస్సింగ్ ఈ ప్రైస్ రేంజ్లో. బికాస్ హెక్టార్ కానీ అలాంటి కార్లో చూసుకుంటే దానికి ఎలక్ట్రానిక్ ఉంది, బట్ దీనికి లేదు. చూశారు కదా, ఇవైతే ఈ హ్యుండై అల్కాజార్లో ఉన్న మెయిన్ ఫీచర్స్. అండ్ ఇది కాకుండా ఇంకా అడిషనల్గా ఈ కార్ గురించి చెప్పాలంటే దీనికి స్టీరింగ్ ఏదైతే ఉందో స్టీరింగ్ కూడా మీకు టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ 2 ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అండ్ ఏంటంటే క్రేటాలో మీకు ఓన్లీ టిల్ట్ మాత్రమే ఉండే. సో దీనిలో టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ 2 కూడా మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ అదైతే అవుతుంది. అండ్ ఆటో డిమ్మింగ్ మిర్రర్ అయితే ఉంది. అండ్ బిగ్ మ్యాసివ్ పానోరమిక్ సన్ రూఫ్ లుక్స్ రియలీ కూల్. ఇప్పుడు చూసారు కదా, సో లుక్స్ వైజ్ అయితే లైక్ ఫీచరిస్టిక్ అయితే చాలా ఎక్కువ ఉంది. సో లోడ్స్ ఆఫ్ ఫీచర్స్ అంటే ఎవ్రీథింగ్ వాట్ యూ వాంట్ ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా ఈ కార్లో ఉంది. అండ్ ఇప్పుడు చూడండి బయట వెదర్ అయితే ఎక్కువ ఉంది. సో సీట్స్ అనేది ఇప్పుడు వెంటిలేషన్ ఆన్ చేశాను అండ్ ఐఎమ్ ఫీలింగ్ రియలీ కంఫర్టబుల్. సో ఇలాంటి ప్రాక్టికల్ ఫీచర్. సో మీరు అరౌండ్ 20 lakhs 21 lakhs మీరు బడ్జెట్ పెడుతున్నారంటే ఇలాంటి ఫీచర్స్ వస్తే అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు ప్రైజింగ్. సో ప్రైజింగ్ ఇక్కడ మెయిన్ రోల్ అనేది ప్లే చేస్తుంది ఈ కార్కి. ఎందుకనంటే ఇది 6 సీటర్ 7 సీటర్ 2 వేరియంట్స్ ఉంది. జస్ట్ లైక్ కాంపిటీటర్ టు టాటా హ్యారియర్. సో హ్యారియర్ చూసుకుంటే హ్యారియర్ ప్రైస్ అనేది చాలా ఎక్కువ ఉంది, లైక్ 26-27 lakhs వరకు ఉంది. బట్ ఈ కార్ చూసుకుంటే మీకు అరౌండ్ 23 lakhs చేంజ్లోనే మీకు టోటల్గా టాప్ ఎండ్ వస్తుంది. 23,90,000కి టోటల్ టాప్ ఎండ్ మోడల్ వస్తుంది. సో ఇప్పుడు మనం రివ్యూ చేసిన కార్ ఈ కార్ 23,90,000 డీజిల్ ఆటోమేటిక్ టోటల్ టాప్ ఎండ్ సిగ్నేచర్ వేరియంట్. సో ఎవ్రీథింగ్ ఇస్ టోటల్ టాప్ డీజిల్ ఆటోమేటిక్. సో ఇది మీకు 23,92,000కి ఆన్ రోడ్ ప్రైస్ ఉంది. ఇందులో 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటి పెట్రోల్ ఇంకోటి డీజిల్. పెట్రోల్ అయితే మీకు 2 లీటర్ ఇంజన్ ఉంటుంది. 2 లీటర్ ఈజ్ వెరీ పవర్ఫుల్ డీజిల్ కంటే. సో డీజిల్లో మీకు టార్క్ ఎక్కువ ఉంటుంది, పెట్రోల్లో మీకు పవర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది దీనికంటే. బట్ డీజిల్ ఏంటంటే కొంచెం లైక్ మైలేజ్ మనం చూస్తాం కదా, సో మైలేజ్ కొంచెం ఎక్కువ వస్తుంది కాబట్టి డీజిల్ వి విల్ ఆప్ట్ అనమాట. సో డీజిల్లో ఆటోమేటిక్ వచ్చింది కాబట్టి రియలీ నైస్. అయితే మీకు పెట్రోల్ వేరియంట్ స్టార్ట్స్ ఫ్రమ్ 20 to 23 అంటే 19,90,000 నుంచి 23 lakhs వరకు పెట్రోల్ రేంజ్ ఉంది. డీజిల్ తీసుకుంటే డీజిల్ కూడా ఆల్మోస్ట్ 19.90 lakhs నుంచి 23.92 lakhs వరకు డీజిల్ ప్రైస్ రేంజ్ ఉంది. సో 2 కూడా ఆల్మోస్ట్ సేమ్ ప్రైజెస్ ఉన్నాయి. 6 సీటర్ 7 సీటర్. సో 7 సీటర్ తీసుకుంటే మీకు ఒక ఆల్మోస్ట్ ఒక 50,000 to 60,000 ప్రైస్ తగ్గుతుంది. 6 సీటర్ కొంచెం ఎక్కువ ఉంటుంది. సో రెండింటికి డిఫరెన్స్ ఒక 50-60,000 ఉంటుంది 6 సీటర్ కానీ 7 సీటర్కి. రెస్ట్ ఆఫ్ ద థింగ్ టోటల్గా సేమ్ ఉంటుంది. ఫీచర్స్ వైజ్ కొన్ని మిస్సింగ్ ఉంటుంది బేసిక్లో. బట్ మిడిల్ ఎండ్ అంటే ప్లాటినం అండ్ యాజ్ వెల్ as సిగ్నేచర్ రెండింటికి చూసుకుంటే పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. బట్ ఎవరైనా మీరు ఈ కార్ కొనాలనుకుంటే డైరెక్ట్ సిగ్నేచర్ వేరియంట్కి వెళ్ళిపోండి. సో సిగ్నేచర్ వేరియంట్లో మీకు ఈచ్ అండ్ ఎవ్రీ ఫీచర్ వస్తుంది. మీకు ఏ ఫీచర్ కావాలంటే ఆ ఫీచర్ ప్రతి ఫీచర్ మీకు టోటల్ సిగ్నేచర్లో ఉంది. సో నా సజెషన్ ఏంటంటే ఎవరైనా అల్కాజార్ కొనాలనుకుంటే గో ఫర్ సిగ్నేచర్ వేరియంట్. సో సిగ్నేచర్ వేరియంట్లో చాలా ఫీచర్స్ ఉన్నాయి. అండ్ డ్రైవ్ కంఫర్ట్ కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను క్లియర్గా. సో ఇదైతే మీకు ప్రైజింగ్ విషయంలో ఇలా ఉంది. ఇప్పుడు ఎవరు ఈ కార్ కొనాలంటే మీకు 6 సీటరే కావాలి, లైక్ కంఫర్ట్గా 6 సీటర్ కావాలనుకుంటే మీకు ఈ ప్రైస్ రేంజ్లో ఇన్ని అయిన ఫీచర్స్ ఉన్న కార్ ఇదే ఉంది. సో దీంట్లో ఉన్న ఫీచర్స్ వేరే కార్లో లేదు. బట్ ఒకవేళ మన కంపారిజన్ తీసుకుంటే కూడా ఎంజీ ఉంది. ఎంజీలో కూడా ఇన్ని ఫీచర్స్ లేవు, కొన్ని తక్కువ, కొన్ని మిస్సింగ్ ఉంది.
టాటాకి వెళ్దామంటేనేమో టాటా ఇస్ లైక్ చాలా హై, అంటే ప్రైస్ అనేది చాలా ఎక్కువ ఉంది దీనికంటే. ఫీచర్స్ కూడా దీంట్లో ఉన్నన్ని లేవు ఫీచర్స్, సో కొన్ని మిస్సింగ్ ఉన్నాయి. బట్ ఇది ఏంటంటే వాల్యూ ఫర్ మనీ. సో ఇంత ప్రైస్లో మనకి ఇన్ని ఫీచర్స్ ఇస్తున్నారు అని అంటే హ్యుండై ఇంకోటి ఏంటంటే రిలయబిలిటీ, సర్వీస్ ఎక్కడ వెళ్ళినా దొరుకుతుంది. మేజర్ సిటీస్ అండ్ మేజర్ టౌన్స్ కానీ అక్కడ వెళ్ళినా కూడా హ్యుండై సర్వీస్ అనేది ఆల్మోస్ట్ ప్రతి చోట దొరుకుతుంది. సో మనకి పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఈ కార్ తోటి అయితే ఏమైతే లేవు. సో ఎవరు కొనాలనుకుంటే మీకు ఒక 6 సీటర్ ఫ్యామిలీ కార్ కావాలంటే తీసుకోవచ్చు. 7 సీటర్ తీసుకుంటే కొంచెం మీకు ప్లేస్ దగ్గర కొంచెం కంజెస్టెడ్ ఉంటుంది. ఎందుకనంటే రియర్ అంటే మీ సెంటర్ రో అవుతుందో సెంటర్ రోలో మీకు అడల్ట్స్ అయితే కూర్చోవచ్చు. బట్ టోటల్ మీకు థర్డ్ రో వెళ్ళాలనుకుంటే మాత్రం థర్డ్ రో ఓన్లీ ఫర్ చిల్డ్రన్కి చాలా ఓకే, కానీ అడల్ట్స్కి అయితే అంత సజెస్టబుల్ అయితే కాదు. హ్యుండై అల్కాజార్ అనేది చాలా హైప్ ఉంది, అంటే కార్ లాంచ్ కాకముందు. సో లాంచ్ అయినాక ఒకవేళ రియల్గా కార్ని చూస్తే మాత్రం ఫ్యూచరిస్టిక్ వైజ్ ఇట్స్ వెరీ నైస్, చాలా బాగుంది. ఫీచర్స్ వైజ్ చూసుకుంటే చాలా బాగుంది అండ్ డ్రైవ్ కూడా చాలా బాగుంది. నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, ఆ వీడియో తప్పకుండా చూడండి. ఎందుకంటే నేను అదే చెప్తున్నాను. సో ఒకటే వీడియోలో నేను ఫీచర్స్ గురించి రైడ్ రివ్యూ గురించి ఒకటే చెప్తే వీడియో అనేది చాలా లెంత్ అయిపోతుంది. సో చూడడానికి కూడా ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించరు. సో దట్ ఈస్ వై ఐఎమ్ మేకింగ్ ఇంటూ 2. సో దిస్ ఈస్ ఎ ఫుల్ ఫ్యూచరిస్టిక్ వీడియో అండ్ నెక్స్ట్ విల్ బి రైడ్ రివ్యూ. సో ఆ వీడియో తప్పకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి, ఇలాంటి కంటెంట్ ఇంకా ముందు చాలా వస్తుంటుంది. సో మీరు కొంచెం సపోర్ట్ చేస్తూ మన ఛానల్ని కొంచెం బూస్ట్ అప్ ఇస్తే డెఫినెట్లీ ఇంకా ముందు మంచి కంటెంట్ మీకోసం తీసుకొస్తాను. అండ్ ఇప్పటికే మీ నుండి వచ్చిన రెస్పాన్స్ ఇట్స్ ఎ వెరీ బిగ్ రెస్పాన్స్, మంచి రెస్పాన్స్ వస్తుంది మీ నుండి. ముందు మంచి వీడియోస్ రాబోతున్నాయి. అండ్ దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. నా అప్డేట్స్ కూడా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ravikirankasturi. సో కీప్ ఫాలోయింగ్ మీ. దిస్ ఈస్ ravikiran సైనింగ్ ఆఫ్.